యుద్ధానికి సిద్ధమవ్వండి. ఇటీవల పదే పదే చైనా సైన్యానికి అధ్యక్షుడు జిన్పింగ్ ఇస్తున్న సూచన ఇది. అసలు డ్రాగన్ కంట్రీ ఎవరితో యుద్ధానికి సిద్ధమవుతోంది అంటే తైవాన్పై పోరాటానికి చైనా సిద్ధమవుతున్నట్టుగా చాలా మంది విశ్లేషిస్తారు. కానీ తైవాన్ కన్నా చైనాను భయపెడుతున్నది భారతే. అత్యవసరంగా భారత్ను ఎదుర్కొనేందుకు బీజింగ్ ప్రిపేర్ అవుతోంది. అందులో భాగంగా భారత్ చుట్టూ ఉన్న పోర్టులను ఇప్పటికే తనకు అనుకూలంగా మలుచుకుంది. భారత సరిహద్దుల్లోనూ భారీగా మౌలిక వసతులను కల్పించింది. సైన్యాన్ని క్షణాల్లో సరిహద్దుకు తరలించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ పరిణామాలను భారత్ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. 2 రోజుల క్రితమే 10 మంది ట్రూప్లను భారత ఆర్మీ చైనా సరిహద్దుకు తరలించింది. ఇప్పటికే సరిహద్దులో 50,000 మంది సైన్యంతో పాటు అదనంగా 60,000 ట్రూప్స్ ఉన్నాయి. తాజాగా 10,000 మందితో కలిసి అదనంగా మొత్తం 70,000 మంది సైనికులను భారత్ సరిహద్దుల్లో మోహరించింది. అయితే భారత్ ఎందుకు అంత పెద్ద మొత్తంలో చైనా సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించింది? యుద్ధానికి డ్రాగన్ కంట్రీ సన్నద్ధమైందా? వాచ్ ది స్టోరీ. చైనా బోర్డర్లో టెన్షన్స్ తీవ్రమయ్యాయా? చైనా యుద్ధానికి దిగితే భారత్ సిద్ధంగా ఉందా? తైవాన్ కంటే ముందు భారత్ పైనే చైనా దాడి చేస్తుందా? చైనా అంటేనే జిత్తులమారి దేశం. ఆ దేశం చెప్పేదొకటి చేసేది మరొకటి. పైకి చర్చలు జరుపుతుంది, లోపల నిప్పులు పెడుతోంది. ఈ వ్యవహార శైలి డ్రాగన్ కంట్రీకి వెన్నతో పెట్టిన విద్య. 2020 జూన్లో ప్రపంచమంతా కరోనాతో తల్లడిల్లుతుంటే చైనా మాత్రం భారత భూభాగాలను సొంతం చేసుకునేందుకు కుట్రలు పన్నింది. లడాఖ్లోని గాల్వాన్ సరిహద్దుల్లో భారత్లోకి చైనా బలగాలు చొచ్చుకువచ్చాయి. వెంటనే అప్రమత్తమైన భారత భద్రతా దళాలు చైనా సైన్యాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఈ క్రమంలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. చైనా వైపు కూడా 40 మందికి పైగా చనిపోయినట్టు తెలుస్తోంది. కానీ ఈ విషయాన్ని బీజింగ్ అస్సలు వెల్లడించలేదు. గాల్వాన్ ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 4 ఏళ్లవుతున్నా చైనా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అప్పటి నుంచి పలుమార్లు పలు రకాలుగా బీజింగ్ సేనలు కవ్వింపులకు దిగుతూనే ఉన్నాయి. సరిహద్దు వెంబడి భారీగా మౌలిక సదుపాయాలను చైనా కల్పిస్తోంది. ఈ పరిణామాలన్నీ సరిహద్దుల్లో ఉద్రిక్తతలను నిత్యం పెంచుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. తాజాగా 10,000 మంది సైన్యాన్ని మెక్మోహన్ రేఖ సమీపంలో మోహరించింది భారత్. ఉన్నట్టుండి ఎందుకు అంత పెద్ద ఎత్తున సైన్యాన్ని భారత ఆర్మీ చైనా వైపునకు తరలించింది? నిజానికి ఈ 10,000 మంది సైన్యం ఇప్పటి వరకు పశ్చిమాన పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉండేవారు. కానీ యుద్ధానికి సిద్ధమవ్వాలని చైనా అధ్యక్షుడు పదే పదే హెచ్చరిస్తున్నారు. సైన్యానికి సరిపడా ఆయుధాలను కూడా అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ సరిహద్దుల్లో భద్రతపై దృష్టి సారించింది. తాజాగా మోహరించిన 10,000 మంది సైనికులు ఎల్ఏసీకి చేరుకున్నారు. ఈ విషయం చైనా సైతం గమనించింది. తాజాగా డ్రాగన్ వార్నింగ్ కూడా ఇచ్చింది. అదనపు భద్రతా దళాలను భారత్ మోహరించడంతో బోర్డర్లో ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతాయని విమర్శించింది. సరిహద్దుల్లో సైనిక విస్తరణ ప్రయత్నాలతో టెన్షన్ మరింతగా పెరుగుతోందని మండిపడింది. సరిహద్దుల్లో శాంతి వాతావరణానికి భారత్ చర్యలు భంగం కలిగిస్తాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. సింపుల్గా చెప్పాలంటే భారత్ను దురాక్రమణదారుగా చిత్రీకరించేందుకు డ్రాగన్ కంట్రీ ప్రయత్నాలు చేసింది. నిజానికి అసలు దురాక్రమణదారు ఎవరో ప్రపంచానికి బాగా తెలుసు. నిజానికి భారత్ వేస్తున్న అడుగులేమీ ప్రమాదకరమైనవి ఏమాత్రమూ కాదు. నిజానికి భారత్ రక్షణాత్మక ధోరణి అవలంబిస్తోంది. చైనా విస్తరణవాదానికి వ్యతిరేకంగా తీసుకున్న ఓ చర్య మాత్రమే ఇది. ఇరు దేశాల మధ్య దౌత్యం పనిచేయకపోవడంతోనే భారత్ సైన్యాన్ని సరిహద్దులకు తరలించింది. 2020 గాల్వాన్ ఘటన తర్వాత ఇరు దేశాల ఆర్మీ ఉన్నతాధికారుల మధ్య 21 సార్లు చర్చలు జరిగాయి. అయినా ఎలాంటి ఫలితమూ కనిపించలేదు. చైనా తమ ట్రూప్లను వెనక్కి తీసుకోలేదు. కనీసం వెనక్కి తీసుకుంటున్న సంకేతాలు కూడా చైనా ఇవ్వడం లేదు. ఇలాంటి సమయంలో భారత్ ఏం చేయాలి? ఎలాంటి ఆప్షన్లు లేకపోవడంతో సరిహద్దుల్లోకి పెద్ద ఎత్తున బలగాలను మోహరించాల్సిన అవసరం ఢిల్లీకి ఏర్పడింది. రక్షణ బలగాలను మరింత బలోపేతం చేసి చైనా దురాక్రమణలను అడ్డుకోవడానికి భారత్ వ్యూహాలను పన్నుతోంది. నిజానికి భారత్ను నిత్యం చైనా రెచ్చగొడుతోంది. ఈ నేపథ్యంలో సరిహద్దును పటిష్టం చేయడానికి భారత్ తగిన చర్యలను తీసుకుంటోంది. అందులో భాగంగా సైన్యాన్ని పెద్ద ఎత్తున మోహరిస్తుంది. చైనాను ఎదుర్కొనడంలో ఇది ఒక ఎత్తుగడ మాత్రమే. మరోవైపు భారత్ ప్రత్యేకించి ఫైటింగ్ కమాండ్ను ఏర్పాటు చేసింది. ఈ కమాండ్కు సొంతంగా ఆయుధాలు, ఎయిర్ సపోర్ట్ను సమకూరుస్తుంది. ఈ కమాండ్ అసైన్మెంట్ క్లియర్ కట్గా ఉంది. చైనాలోని భాగంగా ఉన్న టిబెట్ను ఆనుకొని ఉన్న హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల సరిహద్దుల్లో మొత్తం 532 కిలోమీటర్ల మేర భూభాగాన్ని ఈ ఫైటింగ్ కమాండ్ పర్యవేక్షించనుంది. ప్రత్యేకించి ఈ ప్రాంతాన్నే భారత్ ఎందుకు ఎంచుకుంది అంటే దీనికి ఢిల్లీ నుంచి ఎలాంటి సమాచారమూ లేదు. కానీ చైనా పెద్ద ఎత్తున టిబెట్ ప్రాంతంలో సైన్యాన్ని తరలించినట్టు మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. చైనా భారీగా ట్రూప్స్ను సరిహద్దు వద్ద మోహరిస్తుంది. భారత్ కూడా అదేవిధంగా స్పందిస్తోంది. చైనా సైన్యానికి తగ్గట్టుగానే ట్రూప్స్ను, ఎయిర్ ఫోర్స్ బలగాలను సిద్ధం చేస్తోంది. చైనా సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను భారీగా పెంచుతోంది. భారత్ కూడా అదే పని చేస్తోంది.
భారత్ దీర్ఘకాలికంగా చైనాను అడ్డుకునే వ్యూహాలను సిద్ధం చేస్తూనే ఉంది. దౌత్య విధానం చైనా లాంటి జిత్తులమారితో అస్సలు పనిచేయదు. అందుకే ముల్లును ముల్లుతోనే తీయాలని భారత్ భావిస్తోంది. చైనా భాషలోనే భారత్ సమాధానమిస్తోంది. దేశ రక్షణ విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని భారత్ స్పష్టం చేస్తోంది. నిజానికి చైనా మాటలకు చేతలకు ఏమాత్రం పొంతన ఉండదు. 2020 నుంచే ఇరు దేశాల మధ్య సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ప్రధానంగా దెస్పాంగ్ ప్లెయిన్స్, దెమచుక్ అనే 2 తూర్పు లడాక్ ప్రాంతాలు ఉద్రిక్తతలకు కీలకంగా మారుతున్నాయి. ఈ ప్రాంతాల్లో చైనా అడ్డుకట్టలను వేయడంతో పరిస్థితులు మరింతగా దిగజారుతున్నాయి. ఇవే కాకుండా కుగ్రాంగ్, నాలా, గోగ్రా పోస్ట్ వంటి ప్రాంతాల్లో తాజాగా ఘర్షణలకు చైనా దిగింది. 2022 నవంబర్ నాటికి అటారీ పోస్ట్లోనూ చొరబాటుకు చైనా యత్నించింది. కానీ చైనా బలగాలను భారత సైన్యం వెనక్కి నెట్టివేసింది. ఈ దాడుల్లో 15 మంది చైనా సైనికులు గాయపడినట్టు తెలుస్తోంది. ప్రధానంగా సైనిక చర్చలు జరుపుతున్న సమయంలోనూ డ్రాగన్ కంట్రీ చొరబాటులను ఆపడం లేదు. సింపుల్గా చెప్పాలంటే ఉద్రిక్తతలను తగ్గించే దిశగా చైనా ఏమాత్రం సహకరించడం లేదు. ఈ నేపథ్యంలోనే భారత భద్రతను మరింతగా పెంచుతోంది. తాజాగా 10,000 మంది మోహరింపుతో సరిహద్దు వద్ద ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? నిజానికి దీనికి సంబంధించి ఎలాంటి సమాధానమూ లేదు. భారత్, చైనా దేశాలు ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేదు. కానీ కొన్ని నివేదికల ప్రకారం చైనా సరిహద్దులో మొత్తం 50,000 మంది భారత ట్రూపులు ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి అదనంగా మరో 60,000 ట్రూపులు ఉన్నట్టు తాజా నివేదికలు చెబుతున్నాయి. సరిహద్దుల్లో భారత్ సైన్యాన్ని రెట్టింపు చేసింది. ఈ పరిణామాలు చూస్తుంటే సరిహద్దుల్లో పరిస్థితులు అత్యంత తీవ్ర ఉద్రిక్తంగా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. భారత అగ్రనేతల ప్రకటనలను ఓసారి పరిశీలించండి. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ జనవరిలో సరిహద్దు పరిస్థితిపై స్పందించారు. దృఢమైన పరిష్కారం లేకపోతే ఇరు శక్తులు ముఖాముఖి ఘర్షణలు తప్పవని వెల్లడించారు. అంతేకాకుండా తాజాగా ఓ ఇంటర్వ్యూలో జయశంకర్ సరిహద్దుల్లో సిచ్యువేషన్పై స్పందించారు. పరిస్థితి ఇప్పటికీ సమస్యాత్మకంగానే ఉన్నట్లు వెల్లడించారు. భారత సైన్యం కూడా ఇదే అభిప్రాయంతో ఉంది. ఉత్తర కమాండ్ చీఫ్ కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు. సరిహద్దుల్లో పరిస్థితి నిలకడగా ఉందని, కానీ సాధారణంగా మాత్రం లేదని వెల్లడించారు. ఉత్తర కమాండ్ చీఫ్ 2 నెలల క్రితం తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సో సింపుల్గా చెప్పాలంటే చైనా భారత్ సరిహద్దుల్లో పరిణామాలు సాధారణ స్థాయిలో అయితే లేవని తెలుస్తోంది. యుద్ధానికి సిద్ధమవ్వాలని పదే పదే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ డ్రాగన్ సైన్యానికి సూచిస్తున్నారు. అయితే జిన్పింగ్ సూచనలు తైవాన్ కోసమేనని కొందరు విశ్లేషిస్తున్నారు. కానీ ముందు భారత్ భూభాగాలను సొంతం చేసుకుని ఆ తర్వాత తైవాన్ను ఆక్రమించుకునే పనిని చూస్తారని వాదిస్తున్నారు. నిజానికి తైవాన్ కంటే భారత్తోనే చైనాకు ప్రమాదం ఎక్కువ. భారత ఆర్థిక వృద్ధిరేటు దూసుకెళ్తోంది. పెట్టుబడులను పెద్ద ఎత్తున భారత్ ఆకర్షిస్తోంది. సముద్రంపై భారత్ పైచేయి సాధిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో చైనాకు భారత్ పక్కలో బల్లెంలా తయారవుతుంది. భారత వృద్ధి చైనాకు ఏమాత్రం మింగుడు పడ్డం లేదు. అందుకే చైనా చూపంతా భారత్పైనే ఉంది. ఈ నేపథ్యంలో భారత్ కూడా చైనాకు దీటుగా చర్యలను తీసుకుంటోంది. సైన్యాన్ని మోహరించడంతో పాటు ప్రత్యేక కమాండోల టీంలను ఏర్పాటు చేస్తోంది. చైనా ఎత్తులను చిత్తు చేసేందుకు భారత్ సిద్ధమవుతోంది.